ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే అరటి పువ్వుతో వడలు అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గుతుందంట. మళ్ళీ లేడీస్కి వచ్చి స్టమక్ పెయిన్ వస్తుంది కదా పీరియడ్స్ టైంలో, సో అది కూడా తగ్గుతుంది. ఇప్పుడైతే చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలనేది. సైడ్ వైట్ పార్ట్ లాగా ఉంటుంది, సో అది తీసేసి మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, సో అది కూడా తీయాలి. వన్స్ అగైన్ మళ్ళీ చెక్ చేయండి ఎలాగని, అంటే కొంతమందికి తెలియదు కదా, సో వాళ్ళ కోసము. ఇది హెల్త్ కోసం కొంచెం టైం కూడా తీసుకుంటుంది, మీరు ఓపిక్గా చేయాలి. రాను రాను ఇంకా చిన్న చిన్న పీసెస్ కూడా వస్తాయి, అవి కూడా ఓపిక్గా తీయాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ హెల్త్కి అప్పుడప్పుడు ఇలాంటివి తింటే చాలా మంచిది. సో ఇదైతే ఫ్రై కూడా చేసుకోవచ్చు, మేమైతే వడలు చేసాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇప్పుడైతే మేము వడపప్పు ఒక 5 hours నానబెట్టాము. మిక్సీకి వేస్తే అంత టేస్ట్ అనిపించదు, అందుకే మేము రోట్లో రుబ్బుకుంటున్నాము. ఇప్పుడైతే మనము అదైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ పువ్వులు వాటర్లో 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత అయితే దీన్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడైతే ఇది రెడీ అయింది కదా, సో ఇప్పుడు పప్పు కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సోంపు, అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకోవాలి. సో మనం అన్నీ వేసి బాగా కలిపేసి వడపిండి అయితే రెడీ అయిపోయింది. ప్యాన్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత వడలు అయితే వేసుకోవాలి. ఇదైతే కాసేపు వెయిట్ చేయాలి, వెంటనే కదల్చకూడదు. మామూలు వడల్లా కాదు, కొంచెం ఊడొచ్చేస్తుంది. సో కాసేపు వెయిట్ చేస్తే బాగా కుక్ అవుతుంది. తర్వాత టర్న్ చేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేవాలి. వడలు అయితే రెడీ అయింది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది, మీరు ట్రై చేయండి, హెల్త్కి కూడా మంచిది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇప్పుడైతే మా వేద చూడండి, వడ అడిగాను ఎలా ఉంది అంటే చాలా సూపర్ అని చెప్పింది. తనకు వడ అయితే ఇష్టము, వాళ్ళ నానమ్మ చేసిందంట వడలు, చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.